ముంబైలోని బాంద్రాలో పుష్ప 2 వీక్షించేందుకు వచ్చినటువంటి కొంతమంది వీక్షకులకి చేదు అనుభవం ఎదురైంది. బాంద్రా థియేటర్లో పుష్ప 2 ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో గుర్తు తెలియనటువంటి కొంతమంది దుండగులు పెప్పర్ స్ప్రే చల్లడంతో ఆ చిత్ర ప్రదర్శనని 10 నిమిషాల పాటు ఆపి అందరూ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తినటువంటి నేపథ్యంలో అసలు ఆ చర్యకు కారణం ఏంటి, ఎవరు ఆ చర్యకు పాల్పడి ఉంటారు, అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. పుష్ప 2 వీక్షిస్తున్నటువంటి సమయంలో ఎవరో గుర్తు తెలియనటువంటి ఆగంతకులో దుండగులో పెప్పర్ స్ప్రేని అయితే చేయడం జరిగింది. ఆ పెప్పర్ స్ప్రే చేయడం వల్ల ఎంతోమంది సినిమాను వీక్షిస్తున్నటువంటి వారు ఇబ్బందిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే చూసాం. అసలు ఏంటి, ఏం జరిగింది, ఎవరా దుండగులు, ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ పని? ఇంతకు ముందంటే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఒక టాక్ వచ్చేది. దాన్ని బట్టి ప్రేక్షకులు కూడా అరే ఫస్ట్ డేనే ఇలా పడిపోయిందని బాధపడే వాళ్ళు ఉంటారు, అబ్బాయి భలే సూపర్ హిట్ అని హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక వర్గం ఎలా వస్తుందంటే సినిమా హిట్ ఫ్లాప్ అయితే సినిమా పరువు పోవడం పక్కన పెట్టేస్తే సినిమా యూనిట్ పరువు తీయడానికి బాగా తహతహలాడుతుంది. అంటే ఆ సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి ఏదో రకంగా, వాట్ ఎవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం సంధ్య థియేటర్ ఘటన తీసుకున్నా కూడా ఒక మనిషి కింద పడితే ఎవడైనా తొక్కుకుంటూ వెళ్తారా? బేసిక్ మనకన్నా తెలియదా సెన్స్, అట్లా ఎవరు చేరు. బేసికల్లీ ఆమె తొక్కబడింది అంటే ఆ సఫోకేషన్లో ఎవరో తోస్తారు, తోపులాటలో ఆమె కింద పడిపోయి ఉంటుంది. ఆ తొయ్యడం కూడా వాంటెడ్లీ కూడా తొయ్యొచ్చు కొంతమంది. ఇప్పుడు ఇంత జరిగింది. ఇంకా సినిమాని ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తారంటే అదేంటి థియేటర్లో టపాకాయలు కాల్చిస్తారు. అప్పట్లో రీ రిలీజ్ సినిమాలకి టపాకాయలు కాల్చి కుర్చీలు బగలు కొట్టింది మన విజయవాడ చర్యలు మనం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. అవును ఇలాంటివి చేస్తారు. టాక్ ఎలా వస్తుందంటే ఆ ఏ హీరోయిన్ పర్లా. ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుతున్నాం, పుష్ప మాట్లాడదాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా చేశారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలా చేశారు. అంటే థియేటర్కి అల్లు అర్జున్ ఫ్యాన్సే వచ్చి సర్వనాశనం చేశారు అన్నట్టు చెప్తారు. చిత్తగా అల్లరి మూకలు కూడా వస్తాయి డిస్టర్బ్ చేయడానికి. అది ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఇలాంటి చర్యలు ఎలా చేస్తారో తెలియదు. ఎంత చెకింగ్లు చేసినా వాళ్ళు తీసుకురావాల్సిన ఆయుధాలు అయితే తెచ్చుకుంటారు, ఏ మూల నుంచి తెస్తారో. ఇప్పుడు ముంబైలోని గెలాక్సీ థియేటర్లో ఏం జరిగింది, వాడు పెప్పర్ స్ప్రే తెచ్చుకున్నాడు. సరే పెప్పర్ స్ప్రే తెచ్చుకుంటే నేను పాజిటివ్గా ఆలోచిద్దాం. ఆ పుష్పాల్లో తోపులాటలు ఉంటున్నాయంట, తొక్కిసలాటలు, ఎవడన్నా మీదికి వస్తే స్ప్రే చల్లుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఏ ఆడపిల్ల అరే సినిమా కదా తండోపతండాలుగా జనాలు వస్తారు, ఒంటరిగా వచ్చే మహిళలు ఎవడన్నా చెయ్యేసినా కాలేసినా ఇంకో రకం చూసినా ఇట్లా స్ప్రే కొట్టవచ్చు అని వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన ఘటన ఏంటంటే పెప్పర్ స్ప్రేని తీసుకొచ్చినాడు ఊరికే ఉండకుండా ఈ ఏసీ సెంట్రల్ ఏసీ వచ్చే ఆ కంపార్ట్మెంట్లో ఉంటాయి కదా ఆ ప్లేట్స్, దానికి కొట్టాడు. ఇప్పుడు అదేమైంది, మొత్తం హాల్ అంతా సఫోకేట్ అయ్యి ఓ 15 నిమిషాల పాటు అందరికి ఇట్లా సినిమా చూస్తున్నారు. దగ్గులు, విపరీతమైన దగ్గులు కళ్ళమంట. వీళ్ళు ఎక్కువ మంది గొడవ చేసేసరికి ఏమైందో అర్థం కాక 15 నిమిషాలు సినిమాని నిలిపివేశారు. ఏంటి అసలు పుష్ప 2 ప్రదర్శనని ఆపివేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందో అందులో భాగంగానే ఇప్పుడు ఈ పెప్పర్ స్ప్రే కలకలం రేపుతోందా అంటే ఏం చెప్తారు? 5 చోట్ల ఎక్కడైతే ఈవెంట్ జరిగి సూపర్ హిట్ అయిందో పుష్ప, మన పాట్నా, ముంబై, కేరళ, తమిళనాడు అండ్ హైదరాబాద్, ఈ 5 చోట్ల ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకుందో అదే 5 చోట్ల ఒక నెగిటివ్ ఇన్సిడెంట్లన్నీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అయితే ఏకంగా చావే, డైరెక్ట్ మనిషిని చంపేశారు. అది నిన్న అల్లు అర్జున్ అంటే అది యాక్సిడెంటల్ గా జరిగినటువంటి ఘటన. యాక్సిడెంటల్, సరే ఇది యాక్సిడెంటల్ అనుకుందాం. పెప్పర్ స్ప్రే ఏసీ కొట్టడం యాక్సిడెంట్, అది యాక్సిడెంటల్ కాదు కదా, కావాలనే చేశారు. అంటే అదే అంటే పుష్ప మీద నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసే దాంట్లో భాగంగా, లేదా పుష్ప చిత్ర ప్రదర్శనని ఆపివేసే దాంట్లో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారా అంటే ఆ రోజు ఎంత డిస్టర్బెన్స్. ఇప్పుడు 1/2 గంట సేపు ఈ సినిమాని ఆపేశారంటే నిడివి ఇంకో 1/2 గంట సేపు ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ షో మీద పడుతుంది. 11కి టికెట్ కొనుక్కున్నోడికి 11:15 వరకు సినిమా అవ్వదు, వాళ్ళు గొడవ చేస్తారు.
ఆ తర్వాత గొడవ, ఆ రోజంతా డిస్టర్బెన్సేగా. ఇప్పుడు వాడు ఒక షెడ్యూల్ పెట్టుకుంటాడు కదా, పావు గంట వీళ్ళు వెళ్ళిపోగానే నెక్స్ట్ పావు గంటకి మళ్ళీ రెడీ. ఈ పావు గంట కనీసం ఒక చిన్న 10 నిమిషాల పావు గంట వెనక్కి జరిగిందంటే ఆ డే అంతా ఎఫెక్ట్ పడుతుంది. ఇలా కావాలని ఎందుకు చేస్తారో తెలియట్లా. అంటే ఇది పుష్పని డ్యామేజ్ చేయడానికి వచ్చాడా వాడు, లేకపోతే వాడి డ్యూటీ ఇదేనా, అందరినీ జనాల్ని ఇబ్బంది పెట్టే చిల్లర మూకల. కింద కూర్చునే వాళ్ళకైతే అవి అందవుగా, పైన కూర్చునే వాడికే సౌలభ్యం ఉంటుంది. ఇక్కడే ఉంటుంది ఆ ఏసీలు. ఈ టాప్ కూర్చునే వాళ్ళు అక్కడోడే ఏదో చేస్తుంటాడని. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా అభిమానులకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అంటే ఆ చిత్ర ప్రదర్శనని ఆపివేసేందుకు అటువంటి కుట్రకు పాల్పడ్డారు అంటే ఓకే. కానీ ముంబైలో అదే కదా, ముంబైలో ఇట అంటే అసలు ఎవరికి ఇలా చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అంటే అయితే ఒక సైకో గాడు చేసే పని అయితే అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైకో గాళ్ళకి ఏం పనులు ఉంటాయి, ఎదుటి మనుషులు ఇబ్బంది పెట్టడమే వాళ్ళ పని. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే డ్రైనేజ్ వాటర్ పారుతా ఉంటే స్లోగా కారుతో వెళ్ళే వాళ్ళని చూస్తాం, ర్యాష్ అని పక్కోళ్ళ మీద బురద చల్లుకుంటూ వెళ్ళే వాళ్ళని చూస్తాం. సైకోలు ఉంటారు, ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టి వాళ్ళకి వాళ్ళు ఆనందపడేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చూడు, ఏసీకి పెప్పర్ స్ప్రే కొడితే మొత్తం ఒక హాల్ అంతా ఒక 15 minutes డిస్టర్బ్ అయింది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అంటారా, ఇలా కూడా చూడడానికి వీలేదు. అంటే నిజంగా మెగా ఫ్యాన్స్ చేయకపోయినా కానీ ఇక్కడ కనుక ఆ సంఘటన జరిగి ఉంటే ఇది మెగా ఫ్యాన్స్ చేసే ఉంటారు అనేటువంటి అనుమానాలు, అలాగే నెటిజన్లు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకో, ఇప్పుడు నీ తరఫున వాళ్ళు నా తరఫున వాళ్ళు, మన ఇద్దరం కొట్లాడుకుంటూ ఉన్నాం. మధ్యలో ఎవడో వచ్చి పుల్ల పెట్టినా సరే నేను నువ్వు చేసావని అనుకుంటా, నువ్వు నేను చేశానని అనుకుంటావు. అలా వాళ్ళు ఇద్దరు కొట్టుకోవాలని ఆనందపడే 3వ వర్గాలు కూడా ఉంటాయి బేసిక్గా. అట్లాంటి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, చెప్పలేము. ఇంతకీ ఆ పెప్పర్ స్ప్రేయింగ్ చేసినటువంటి ఆ అగంతకులు, ఆ దుండగులు, లేకపోతే ఆ సైకోలు ఎవరు? అండ్ ఇప్పుడు మన హైదరాబాద్లో జరిగితే ఇమీడియట్గా పట్టుకుంటున్నారు. ముంబై అంత పెద్ద సిటీ, ఏఐ టెక్నాలజీనే వాడేటువంటి పోలీస్ వ్యవస్థ ఉన్నటువంటి పెద్ద టాప్ ఎండ్ సిటీ అది. మరి వాళ్ళు ఎందుకో బయటికి చెప్పాల, వాడినైతే పట్టుకున్నారు. వాడు ఎవడు ఏంటి అనే డీటెయిల్స్ అయితే బయటికి వదల, ఎందుకు వదలలేదో తెలియదు మనకి. వాడు చేసింది రీజన్ అంటే ఒక ఫ్యాన్గా చేశాడా, లేకపోతే సినిమా ఆపడానికి చేశాడా, అల్లు అర్జున్ మీద బురద చల్లడానికి చేశాడా, ఆ పుష్ప మీద ఉన్న పగతో చేశాడా, లేకపోతే సైకోగాడు కాబట్టి యాజువల్ వాడి చర్యలే అవి కాబట్టి అవి చేశాడా అనేది మాత్రం ఇప్పటిదాకైతే. ఈ ఘటనలో ఎవరు అస్వస్థతకు అయితే గురగాలేదుగా? అస్వస్థతకు గురవ్వలేదు. కాకపోతే ఏంటంటే కళ్ళు మండుతాయి ఇప్పుడు అక్కడ పావు గంట సేపు పెప్పర్ స్ప్రే చాలా ఘాటుగా ఉంటుంది, కళ్ళు మండుతాయి. అండ్ నీకు ఇంకోటి తెలుసా, ఈ సైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ప్రమాదం. అప్పుడప్పుడు ఎవరో చెప్పలేము, వేరే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్నే లేజర్ ట్రీట్మెంట్లు కూడా తీసుకొని వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కళ్ళు శాశ్వతంగా పోతాయి. పెద్ద ప్రమాదమే, అనుకున్నంత ఈజీ అయితే కాదు. అండ్ ఆ సఫోకేషన్ వల్ల కూడా ఇప్పుడు గుండె రోగులు, ఆస్తమా పేషెంట్లో ఉంటారు, తగ్గిపోతారు. అది కూడా ఇప్పుడు చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ హత్యకి జరిగినటువంటి కుట్రలానే భావించవచ్చు పెప్పర్ స్ప్రేని కూడా. అంటే వీడి చర్య సైకోసికి హిహి అని చేస్తారు కానీ ఏ వాళ్ళు తెలియదు కదా, ఎంతమంది వస్తారు, 1500 మంది వస్తారు, దాంట్లో ఎవడెవడికి ఏమేమి రోగాలు ఉంటాయో మనకు తెలియదు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.